మళ్ళీ వస్తున్నారా? మొన్ననేగా వచ్చి వెళ్లారు. కాస్త విసుగ్గా భార్యను అడిగాడు మోహనరావు. పిల్లలకి సడన్గా స్కూల్కి 15 రోజులు సెలవులిచ్చారట. అల్లుడుగారు ఎలాగూ వర్క్ ఫ్రం హోమ్ పెట్టుకోవచ్చుగా. అందుకే ఇక అక్కడ ఎందుకు అని హైదరాబాద్ వచ్చేస్తానని స్వప్న చెప్పింది. ఇప్పటికిప్పుడు ట్రైన్ టిక్కెట్లు దొరకవు కాబట్టి ఫ్లైట్లో వచ్చేస్తామన్నారు చెప్పింది పద్మావతి. అంత ఆగమేఘాల మీద ఫ్లైట్లో రావాల్సిన అర్జెంటు పనులిక్కడ ఏమున్నాయి? పైగా పనిమనిషి, కూతురు పెళ్ళి అని 20 రోజులు రానందిగా. ఆ విషయానికి చెప్పావా? అడిగాడు మోహనరావు. విసుక్కోకండి, అలా చెబితే ఏం బాగుంటుంది? తాము రావడం అమ్మా నాన్నలకు ఇష్టంలేదని అమ్మాయి అనుకోదు. రానీయండి, వచ్చాక తెలుస్తుంది కదా. పనిమనిషి రావడం లేదని, వంటామె కూడా చీటికీ మాటికీ మానేస్తోందని సర్ది చెప్పేందుకు పద్మావతి ప్రయత్నించింది. నీ స్పాండిలైటిస్కి ఫిజియోథెరపీ చేయించుకున్నావు కదా, కనీసం అదైనా చెప్పావా అమ్మాయికి? ప్రశ్నించాడు మోహనరావు నిష్ఠూరంగా. భార్య కష్టపడుతుందే తప్ప అవతలివారికి తను పడుతున్న బాధను చెప్పదని మోహనరావు అభిప్రాయం. అదే అతని విసుగులో ధ్వనించింది. కాని కూతురితో అదే ఫోన్ కాల్ తాను మాట్లాడవలసి వస్తే తానూ రావద్దని చెప్పేవాడు కాదు. అతని బలహీనత మనవరాలు మనవడు. నిజానికి భార్య వీక్నెస్ కూడా అదే. రానీయండి, పుట్టింటికి కాకపోతే ఎక్కడికి వెళుతుంది? ఎలాగోలా సర్దుకుందాం. దానికి కష్టం సుఖం తెలుసుగా. తానూ పూణేలో చేసుకునే వస్తోంది కదా చెప్పింది పద్మావతి. కాని జరగబోయేది వేరని ఆమె మనసుకు తెలుసు. స్వప్నకు పెళ్ళై 10 ఏళ్లయింది. 2 పిల్లలు. అబ్బాయికి 6 ఏళ్లు, అమ్మాయికి 4 ఏళ్లు. అల్లుడు విఘ్నేష్ పూణేలో ఒక ఎంఎన్సీలో సాఫ్ట్వేర్ ఇంజనీరు. వాళ్లది కూడా హైదరాబాదే. అందుకే పిల్లలకు సెలవులిస్తే కూతురు అల్లుడు హైదరాబాద్లో వాలిపోతారు. అక్కడవరకు బాగానే ఉంది కాని అసలు సమస్య ఒకే ఒక విషయానికి దగ్గర వస్తుంది. అది ఎదుటివారికి చిన్న సమస్యగా అనిపించవచ్చు కాని పద్మావతికి పెద్ద సమస్యే. దీనికి ఎప్పటికైనా పరిష్కారం దొరుకుతుందా అని ఆలోచిస్తున్నాడు మోహనరావు. పద్మావతి నిద్రలోకి జారుకుంది. ఆమెను చూస్తే మోహనరావుకు జాలివేసింది. వచ్చే ఏడాది ఆమె 70వ పడికి చేరుతుంది. తనకు ఆమెకు 2 ఏళ్లు తేడా. 45 ఏళ్ల వైవాహిక జీవితంలో ఆమె సుఖపడింది లేదు. తాను బ్యాంకులో ఉన్నత హోదాలో ఉన్నందున తరచూ బదిలీలతోనే సర్వీసులో ఎక్కువ భాగం గడిచిపోయింది. చోటు మారినప్పుడల్లా కొత్త సంసారం నిలదొక్కుకునేదాకా పద్మావతికి కష్టం తప్పేది కాదు. తాను పిల్లల స్కూళ్ళు కాలేజీలు ఎంపిక చేసి చేర్పించిన తర్వాత ఇక అంతా ఆమెదే బాధ్యత. పిల్లల చదువులు పూర్తయి అబ్బాయి పెళ్లి చేశాక యుఎస్లో స్థిరపడ్డాడు. కూతురు అల్లుడు దేశంలోనే ఉంటున్నారు. తాను రిటైరయి 10 ఏళ్లయింది కాని ఈనాటికి ఆమెకు సుఖం లేదు. పిల్లల పెళ్ళిళ్ళు పురుళ్ళు, తర్వాత వాళ్లకు పిల్లలకు సపోర్ట్ చేయడం, ఈ పనులతోనే ఈ 10 ఏళ్లూ గడిచిపోయాయి. ఇప్పుడిప్పుడే కాస్త వెసులుబాటు వచ్చిందనుకుంటుంటే 2-3 ఏళ్ల నుంచి ఈ సమస్య వచ్చి పడింది. పద్మావతికి పెద్ద ఆరోగ్య సమస్యలు లేవు కాని చిన్న చిన్న ఇబ్బందులే రోజూ చికాకు పెడుతుంటాయి. అవి బయటివారికి అంత పెద్దగా కనిపించవు కాని దగ్గరగా చూస్తున్న తనకు తెలుసు. ఆమెకు సుఖం లేదు మరోసారి అనుకున్నాడు మోహనరావు పద్మావతికి దుప్పటి కప్పుతూ. అమ్మా, నేను బ్యూటీ పార్లర్కి వెళ్ళొస్తాను. పిల్లలు నాన్న దగ్గర ఉన్నారు. రేపు నా ఫ్రెండ్ కొడుకు బర్త్డే ఉందిగా వెళ్ళాలి. ఈ రోజు పార్లర్ పని పూర్తి చేసుకొస్తాను. వంటగదిలో ఉన్న పద్మావతికి చెప్పి స్వప్న బయటకు వెళ్ళిపోయింది. డ్రాయింగ్ రూంలో మనవరాలిని మనవడిని ఎంగేజ్ చేస్తున్న మోహనరావుకి ఈ మాటలు వినిపించి మనస్సు కలుక్కుమంది. ఈరోజు పనిమనిషి వంటామే ఇద్దరూ రాలేదు. పద్మావతి కిచెన్లో సతమతమవుతోంది. తాను గమనిస్తున్నాడు. ఆమె వంటగదిలోకి పొద్దున లేవగానే 6 గంటలకు వెళ్ళింది. ఇప్పుడు టైం 11 గంటలైంది. పిల్లలకి పాలు, పెద్దవాళ్లకి 1కి 2 సార్లు కాఫీలతో ఇప్పటికి అందరి బ్రేక్ఫాస్ట్ పూర్తయింది.
పద్మావతి లంచ్ ఏర్పాటులో ఉండి ఉంటుంది. కూతురు అల్లుడు వచ్చి వారం రోజులైంది. అల్లుడు 9ంటికి లేచి బ్రేక్ఫాస్ట్ చేసి తన రూంలోకి వెళ్లి లాగినవుతాడు. రాత్రి మళ్లీ 9ంటికి లాగవుట్ అవుతాడు. ఈలోపు భోజనానికి తప్ప బయటికి రాడు. స్వప్న రోజూ ఏదో ఒక బయట పని పెట్టుకుంటుంది. ఒకరోజు షాపింగ్ అని, మరో రోజు బ్యూటీ పార్లర్ అని, ఇంకో రోజు మరో పని. ఇక సాయంత్రాలు ఫ్రెండ్స్ ఫంక్షన్లకు, స్నేహితుల ఇళ్లకు వెళ్ళిరావడం లేదా వాళ్లను పిలిచి వారితో కాలక్షేపం చేయడము. వీకెండ్స్ వస్తే పిల్లల్ని వదిలి అల్లుడితో కలిసి మూవీకో మరో చోటుకో వెళ్లడం. అల్లుడు కూతురు వచ్చాక పద్మావతిని ఫిజియోథెరపీకి తీసుకువెళ్లడమే కుదరలేదు మోహనరావుకి. అసలు తను కిచెన్ నుంచి బయటపడితేగా. దీనితో ఆమెకు భుజం నొప్పి తీవ్రమవ్వడాన్ని మోహనరావు గమనించాడు. ఇలాంటి సమయంలో స్వప్న తల్లిదండ్రులకు ఒక చల్లని వార్త చెప్పింది. 2 రోజులు హైదరాబాద్లోనే ఉంటున్న అత్తగారింటికి వెళతామని. స్వప్న అత్తగారింటిలో 2 రోజులు ఉండి, తిరిగి పుట్టింటికి వచ్చి మరో వారం ఉండి, పిల్లలకు సెలవులు ముగియడంతో అందరూ పూణే వెళ్ళిపోయారు. స్వప్న వాళ్ల ఫ్యామిలీ వెళ్ళిపోయాక మోహనరావు తన వియ్యంకుడికి ఫోన్ చేశాడు. ఆ విషయాలు ఈ విషయాలు మాట్లాడి స్వప్న అక్కడకు వచ్చి గడిపిన 2 రోజులు ఎలా ఉందని అడిగాడు. దీనికి సమాధానం చెబుతుంటే ఏడుపు ఒక్కటే తక్కువ ఆయనకు. వియ్యపురాలికి మోకాళ్ల నొప్పులు తీవ్రంగా ఉన్న ఆ 2 రోజులు పనంతా ఆమెపైనే పడిందట. తెలిసిన వారింట్లో ఎంగేజ్మెంట్ ఉంటే స్వప్న 2 రోజులు హడావిడిగా తిరుగుతూనే ఉందట. స్వప్న రావడానికి ముందు యుఎస్ నుంచి కొడుకు కోడలు పిల్లలతో వచ్చి 1 నెల రోజులుండి వెళ్లారు. అప్పుడు ఇదే కథ నడిచింది. మోహనరావు చిన్నగా నిట్టూర్చాడు. 2 నెలలు గడిచాయో లేదో ఒకరోజు స్వప్న ఫోన్ చేసింది. అమ్మా, నేను ఆయన పిల్లలు వస్తున్నామే. ఓ వారం ఉండి వెళ్ళిపోతాం. చాలా రోజులైంది హైదరాబాద్ వచ్చి అంది. తప్పకుండా రండి తల్లీ అంది పద్మావతి. పిల్లలతో సహా 2 రోజుల తర్వాత వచ్చిన స్వప్న ఇంట్లో తల్లి కనబడకపోయేసరికి కంగారుపడింది. నాన్నా, అమ్మ ఏదీ అని అడిగింది. అదేనమ్మా, నీకు ఫోన్లో చెప్పడం మరచిపోయాను. తన తమ్ముడింటికి వెళ్ళింది. మీ మేనత్తకు బాగోలేదు. 2 రోజులు సహాయంగా ఉండి వద్దామని వెళ్ళింది చెప్పాడు మోహనరావు. ఒక్క నిమిషం ఆగి తనే చెప్పాడు. వంటమనిషి మానేసింది. దాని కొడుక్కి మంచి జాబ్ వచ్చిందట. పనమ్మాయి భర్త కాలు ఫ్రాక్చర్ అయింది. ఈ నెల రాలేనని కబురు చేసింది. స్వప్న హతాశురాలైంది. ఇప్పుడెలా? ఫ్లైట్ టిక్కెట్స్ చౌకగా వస్తున్నాయని వారం తర్వాత రిటర్న్ టిక్కెట్స్తో కలిపి బుక్ చేయించుకున్నారు. ఇక తప్పక స్వప్న వంట వార్పు మొదలుపెట్టింది. 2 పూటలా అందరికీ అన్నీ అమర్చడం తల ప్రాణం తోకకు వచ్చినట్టుగా ఉంటోంది. 2 రోజుల తర్వాత పద్మావతి రాలేదు. మరో 2 రోజులు అంటూ వారం గడిచిపోయింది. ఈ వారం రోజులు స్వప్నకు ఊపిరి ఆడలేదు. 1 గంట కూడా బయటకు వెళ్లలేకపోయింది. పని చేసి చేసి నడుం నొప్పి పట్టుకుంది. ఈ 10 ఏళ్లలో మొదటిసారిగా స్వప్నలో అమ్మ శ్రమ గురించిన ఆలోచన. ఇంత పనిని, ఇంత ఒత్తిడిని అమ్మ ఎలా తట్టుకుంటోంది? 40 ఏళ్లకు దగ్గరవుతున్న తానే భరించలేకపోతోందే, అలాంటిది 70 ఏళ్లకు దగ్గరైన అమ్మకు ఎంత కష్టం? పూణేలో తాను 2-3 మనుషుల్ని పెట్టుకున్నందువల్ల ఎప్పుడూ ఈ బాధ అనుభవంలోకి రాలేదు అనుకుంది. ఆ తర్వాత 3 నెలల వరకు స్వప్న హైదరాబాద్ ఛాయలకు రాలేదు. ఓ రోజు పద్మావతికి ఫోన్ చేసి, అమ్మా, పిల్లలు నిన్ను నాన్నను చూడాలని గొడవ చేస్తున్నారు అంది. దానికేముందమ్మా, సెలవులు చూసుకుని హైదరాబాద్ రండి మనస్ఫూర్తిగా పిలిచింది పద్మావతి. వద్దమ్మా, మీరే పూణే రండి. నువ్వు అక్కడ చేసుకుని అలసిపోయి ఉంటావు. ఓ నెల విశ్రాంతిగా ఉందురుగాని. ఇక్కడ మంచి ఫిజియోథెరపిస్టుని ఇంటికి వచ్చి చేసి వెళ్లే ఏర్పాటు చేశాను అంది. పద్మావతి ఆశ్చర్యంతో వింటోంది. ఈ 40 ఏళ్లు హైదరాబాద్ నాకు పుట్టిల్లు. ఇకనుంచి మా ఇల్లే మీకు పుట్టిల్లు. కాదనకండి. అవతల నుంచి స్వప్న స్వరం జీరపోవడం పద్మావతి గుర్తించింది.
పక్కనే పేపర్ చదువుకుంటున్న భర్త వైపు చూసింది పద్మావతి. కూతురిలో వచ్చిన మార్పును భార్య చూపుల్లో గుర్తించిన మోహనరావు కళ్ళు మెరిశాయి తృప్తితో. ఈ కథ మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, కామెంట్స్ పెట్టండి. ఇంకా మీ బంధుమిత్రులకి షేర్ చేయండి. ఛానల్‌ని మొదటిసారిగా చూస్తున్నవారు సబ్స్క్రైబ్ చేసుకుని, గంట పైన నొక్కి ఆల్ ఆప్షన్ సెలెక్ట్ చేసుకొని మమ్మల్ని ప్రోత్సహించండి.